హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావేత్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఇక్కడ మిర్చి తోటలో పచ్చకూర తెంపుదామని వచ్చాను. నీళ్లు కట్టారు తోటకైతే, గడ్డి చాలా ఉంది. నీళ్లు కట్టడం వల్ల కాళ్ళకు మొత్తం బురద అంటుకుంటుంది, తెంపలేకపోతున్నా. మన నవత అయితే ఇక తోటకూర తెంపుతుంది, పచ్చకూర. నాకు ఎందుకు బురదను చూసి తెంపాలనిపించడం లేదు. పల్లెటూర్లలో ఇలా చేనులలో పచ్చకూర తెంపుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇటన్నీ పత్తి చేనులు. ఇక్కడ చిన్న కెనాలి కాలువ ఉంది, మా ఇంటి వెనకాలండి ఇది. చిన్న కెనాలి కాలువ. ఈ కాలువలో నీళ్ళు ఉన్నాయి చూడండి. మొన్న పడ్డ వర్షానికి నీళ్ళు అలాగే ఉన్నాయి నిండి, కాలువ నిండా మొత్తం. ఆ బురదలో కాలు పెట్టి మన అవత అయితే పచ్చకూర తెంపుతుంది, కానీ నాకైతే అబ్బో పెద్ద చిరాకు అనిపిస్తుంది. లేకున్నా మంచిది. అబ్బో ఇంకా వేరే తోటలోకి వెళ్తా. వేరే తోటలోకి వెళ్ళి అక్కడ ఇద్దరు తెంపుతున్నారు పచ్చకూర. నాకెందుకో బురదను చూసి అంత తెంపాలని ఇంట్రెస్ట్ అనిపించడం లేదు. అదిగో అక్కడ ఇద్దరైతే తెంపుతున్నారు. మనవత నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళిపో, నేను తెంపుకొని వస్తా అని అంటుంది. ఇక చూడు, ఈ అందరూ కూడా కావాలి, వారు కూడా కావాలి చెప్తాను. అందరు చూడండి నేను పచ్చకూర ఎలా తెంపుతున్నాను. నేను బురదలు తొక్కుకుంటూ పచ్చకూర తెంపుతుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా పెద్దమ్మేమో బురదలో రానంటుంది అని చెప్తుంది మన అవత. తన బురదలో ఎలా నడుస్తుంది చూడండి. అలా తొక్కడం వల్ల నారు కూడా చచ్చిపోతుంది కదా. ఏం చేయాలి? కంది చెట్లు అండి ఇవి. కాలువ పంట కంది చెట్లు అయితే పెట్టారు ఈ చేను వాళ్ళు. ఇప్పుడే కంది పూత వస్తుంది. నాకేమో ఈ బురద ఉండడం వల్ల నాకు అసలు తోటకూర తెంపాలని అనిపించడం లేదు. చూడండి మన అవత అయితే చెప్పులు చేతులు పట్టుకొని ఒక రేంజ్లో తెంపుతుంది పచ్చకూర. నా పచ్చకూర ఇదిగో, నేనైతే కొంచెమే తెంపుకున్నాను. నా పచ్చకూర చిన్న మూట కట్టుకుంది. అక్కడికి వెళ్ళాక మా అత్తయ్య వాళ్ళ చేనులు తోటలో తెంపుకుంటాను. మా అత్తయ్య వాళ్ళ పసుపు. ఇందులో కూడా నీళ్ళు కట్టారు పసుపు చేనులో. ఇవన్నీ కంది చెట్లు. ఈ పసుపు నవత వాళ్ళది. మీదేనా పసుపు? ఓకే, ఈ పసుపు మాది అని అంటుంది నవత. ఇది గోంగూర పువ్వులండి. గోంగూర మొత్తం అయిపోయాక ఈ పువ్వులు అయితే చూడండి ఎక్కడి వరకు ఉన్నాయో. గోంగూర చెట్లు బంతి చెట్లు ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఈ తోటల మిర్చి తోటలో కానీ ఈ పసుపు చేనులో కానీ బంతి చెట్లు పెడితే పురుగులు రావని అంటారు.
ఓకే పసుపు చూడండి ఎంత బాగుందో. చిన్నది చాలా ఉన్నది, అది పసుపు చాలా ఉన్నది. మన అవత వాళ్ళు అయితే కంది చెట్లు లైన్గా పెట్టింది వాళ్ళ మమ్మీ అయితే. ఇక్కడ కందగడ్డ తీగలు కూడా పెట్టింది కాలువ ఎండ మొత్తం. చూడండి కందగడ్డ తీగలు, ఇది మొత్తం కందగడ్డలండి. ఈ కందగడ్డ సీజన్ వచ్చిందంటే మేమైతే ప్రతిరోజు తింటాము కందగడ్డ ఉడకబెట్టుకొని. ఓకే ఇది మొత్తం నవత వాళ్ళ పసుపు. ఈసారి ఇంకా ఎక్కువ పెట్టలేదు మా తోటి కూడలు అయితే. ప్రతిసారి అయితే ఆ కాలువ నిండా మొత్తం సూరకాయలు, టమాటాలు, మినుములు, పెసర్లు, బొబ్బర్లు అన్నీ పెట్టేదండి. ఈసారి ఇంకా స్టార్ట్ చేయలేదు. కంది చెట్లు అయితే మొత్తం పూత వస్తున్నాయి. ఇది మా నవత వాళ్ళదే. ఇందులో మొక్కజొన్న వేస్తున్నారు. రేపు ఇందులో మొక్కజొన్న అయితే వేస్తున్నారు. కందిసాలు ఎక్కడి వరకు ఉందో చూడండి మొత్తం. అప్పట్లో దేశవాళీ కందులు ఉండేవి, ఇప్పుడైతే మొత్తం హైబ్రిడ్ కందులే పెడుతున్నారు. ఈ పత్తి చేనండి ఇది. ఫస్ట్ ఈ పత్తి చెట్లు ఇదిగో ఇది మొత్తం పీకేసి అందులో మొక్కజొన్న వేస్తున్నారు. రేపు వేస్తారంట మొక్కజొన్న అయితే.